నిజముగా భక్తుని యొక్క వేదన చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతూ ఉన్నాను అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఈనాడు దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వారు అందరూ ఈ యొక్క మాటను గ్రహించగలుగుతూ ఉన్నారు. దేవుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటున్నారే, నిజముగా క్రీస్తును మీరు కలిగి జీవిస్తూ ఉన్నారా? క్రీస్తు స్వరూపము క్రైస్తవుల్లో ఏర్పడుతుందా? మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారే, క్రీస్తు స్వరూపానికి అసలు దేవుని నమ్ముకోవడానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా మీకు? దేవుని అంగీకరించి దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రాన మనము పరలోకానికి వెళ్ళమండి. దేవుని అంగీకరించిన ప్రతివారు కూడా క్రీస్తును చూడాలి. క్రీస్తు అనగా పరలోకములో నుండి మన కొరకు దిగి వచ్చిన దేవుని ప్రియకుమారుడు. అందుకే దేవుడు కూడా ఏం చెప్పాడు? నా కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు నిత్యజీవం పొందుతారన్నాడు. ఆ కుమారుడైన క్రీస్తును చూడకుండా, క్రీస్తును నేర్చుకోకుండా, క్రీస్తును ధరించుకోకుండా మనము క్రీస్తు స్వరూపము కలిగి ఏ విధముగా జీవించగలం? కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నిత్య జీవం పొందుతారనే సత్యాన్ని తెలుసుకునండి. మీరు యేసును మాత్రమే కలిగి ఉన్నారు. యేసునందు నమ్మికించినంత మాత్రాన అది పరిపూర్ణమైన క్రైస్తవ జీవితము కాదు అని ఎన్నో లేఖనాల్లో నేను తెలియచేస్తూనే వస్తున్నాను. అయితే దయచేసి ప్రతివారు దీన్ని మనసును పెట్టండి. భక్తుడైతే అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడడానికి నేను మరలా ప్రసవ వేదన పడుతూ ఉన్నాను. అంటే ఒకసారి అన్య ప్రజల్లో నుంచి దేవుని వైపు త్రిప్పడానికి భక్తుడు ప్రసవ వేదన పడ్డాడు. చాలా శ్రమలు అనుభవించి అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాడు. కానీ ఆ ప్రజలను మోసం చేసే అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరిపోయి మనము దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలమని వారిని మోసం చేస్తూ ఉంటే, అపోస్తుడైన పౌలు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు లోకములో లోక సంబంధమైన వాటి కొరకు కాదు, పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి క్రీస్తు రాజ్యానికి వారసులుగా మనము మార్పు చెందాలి అని ఆయన మరలా ప్రసవ వేదన పడుతున్నట్లుగా దేవుని యొక్క ప్రేమను చూడండి సోదరులారా. ఎంత స్పష్టంగా తెలియచేశాడో లేఖనాలు గమనించండి, లేఖనాలను పరిశీలించండి, జాగ్రత్తగా చదవండి. వాటిలోనే మనకు నిత్య జీవం ఉన్నది. ఈనాడు అబద్ధ బోధకులు విస్తరించిపోయి వాక్యాన్ని అంతటినీ కలిపి చెరిపేస్తున్నారు. దేవుని యొక్క మాటలన్నీ వక్రీకరిస్తున్నారు. దేవుని ప్రజలందరినీ కూడా దారి తప్పించేసి వస్తున్నారు. కనుక నిజమైన భక్తుడు మరలా ప్రసవేదన పడి మన కొరకు ఎంత వేదనతో ఈ సంగతులు తెలియజేస్తున్నాడో గమనించండి.